అయిందరా? సార్, ఉమ్. ట్రాన్స్ఫర్ గురించి ఉన్న ఫైల్ సార్. ఏ బ్లాక్లో 4 ఉన్నారు కదా? ఉన్నారు. అందులో ఒకడు బెయిల్ మీద వెళ్ళాడు. ఉమ్. ఇప్పుడు అందులో ఆ చంద్రశేఖర్, హంస ఉంటున్నారు. ఇతను కూడా. ఆ? 12 అయిందా? ఇందులో ఏ టైం కరెక్ట్? సార్, 12:04 పెట్టండి. నా వాచ్ రేడియో టైంకి సెట్ చేశా. మనకు జైలు టైం చాలు. ఇది రేపటిదాకా పనిచేస్తుందారా? సార్, మీరు కొత్త వాచి ఒకటి కొనుక్కోవచ్చు కదా. వారానికి 2 రోజులు రిపేర్ చేస్తున్నారు. పని చేస్తుందా అంటే అదీ లేదు. ఇది నాకు మా నాన్న ఇచ్చాడు, అందుకే మార్చలేదు. పైగా ఇది పాత ఒమేగా కంపెనీది. ఈ విద్యాధర టైం బాగుంది. ఇది రిపేర్ చేస్తూ ఇక్కడే కూర్చోవచ్చు. నీడపట్టునుంటూ పని చేయక్కర్లేదు. ఆ, వెళ్ళు. తొందరగా వెళ్ళు, లేకపోతే అన్నం దొరకదు. ఆ అన్నానికి వెళ్ళేటప్పుడు ఎందుకు భూతద్దాం? వాడి మొహం చూస్తుంటే నువ్వేదో వాడి ప్రాణం అడుగుతున్నట్టుంది. తీసుకెళ్ళు. సార్, అనవసరమైన అలవాట్లు నేర్పకండి. అది మనకి ఇబ్బంది కావచ్చు. ఒక ఐలెన్స్తో వాడేం చేస్తారు చెప్పు? ఏంట్రా చేతుల రేఖలు చూసుకుంటున్నావా? జాతకం ఎలా ఉంది? ఇవాళ రిపేర్ పనేం లేదా? తొందరగా అన్నం తిని 7వ బ్లాక్ దగ్గరికి రా. ఏంట్రా అందరికీ బొట్టు పెట్టి చెప్పాలా? తొందరగా రండి. తొందరగా పోండిరా. అరే విద్యాధర్, నీకోసం ఒకళ్ళు వచ్చారు. అదేరా మీ ఆవిడ. అట్లా కూర్చోకుండా వెళ్ళి చూడు. సరోజన ఎవరమ్మా? ఆ చివరున్నాడు చూడు. ఏంటలా ఉన్నారు? మీరేమీ తినడం లేదా? మొన్న చూసినప్పటికన్నా చాలా చిక్కిపోయారు. ఈ టైంలో ఎవరొచ్చారా అని. ఎవరనుకున్నారు? నువ్వెప్పుడు పొద్దునేగా వచ్చేది. ఏమని చెప్పను? నేను రాత్రి బండికే వచ్చాను. బండిలో చాలా రద్దీగా ఉంది. నించోడానికి కూడా స్థలం దొరకలేదు. ఏదో సెలవు రోజంట. తెల్లవారుజామున రావాల్సిన బండి ఇప్పుడు 11 గంటలకు చేరింది. ఎలాగూ లేటైంది కదా అని రైల్వే స్టేషన్లోనే శుభ్రంగా స్నానం చేసొస్తున్నాను. నువ్వెందుకొస్తున్నావు? రాకుండా ఎలా? మిమ్మల్ని చూడకుండా నేనుండగలనా? ఎందుకొచ్చావని మీరిలా అడిగితే ఇలా కష్టపడి. కష్టపడా? నేను ఎవరికోసం బతుకుతున్నాను? మీకోసమే కదా. ఇంకో నెలన్నర దాటితే నేనిక్కడికి రానవసరం లేదు. మీరు నా కళ్ళ ముందే ఉంటారుగా. మీ ఇల్లు పొలాలంతా చాలా పాడైపోయాయి. పోయిన వారం ఆ శారదక్క పెద్ద కొడుకొచ్చి ఏవేవో తీసుకుని వెళ్ళాడు. ఆ ఇల్లు శుభ్రం చేయకుండా అలాగే వెళ్ళిపోయాడు. ఇల్లు లోపలంతా పాడైపోయింది. తాళాలు నాకిచ్చుంటే శుభ్రం చేసేదాన్ని. కాని వాళ్ళు నాకివ్వరు. ఒకసారి అడిగి చూశాను.
అడిగినందుకు నన్ను వాళ్ళు తిట్టిపోశారు. నీకెందుకమ్మా ఈ శ్రమ? వద్దు, తర్వాత చూద్దాం. ఆ, ఇంకో విషయం, ఆ డొంకదారి లేదు, దాన్ని ఇప్పుడు పెద్ద రోడ్డుగా మార్చేశారు. కరెంటు కూడా వచ్చింది. ఇక ముందు మీరు పాముల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆ డొంకదారి గుర్తుందా మీకు? రోజు రాత్రిళ్ళు ఇవన్నీ నాకు గుర్తొస్తుంటాయి. స్కూల్కి ఇద్దరం కలిసి వెళ్ళడం, చిన్న చిన్న గొడవలు పడడం, మీరు పాములను చూసి భయపడ్డం, ఇవన్నీ మీకు గుర్తున్నాయా? ఇంకాసేపు టైం అయిపోయింది. వెళ్ళు. పర్వాలేదు, అతను వెళ్ళిపోయాడు. ఇంకో విషయం, మన బాలన్న చనిపోయాడు. ఎలాగా? రైలు కింద పడి 5:30కొస్తుందే. బాగా తాగున్నాడంట. ఎవరూ గుర్తుపట్టలేనంతగా తల నుజ్జునుజ్జయిపోయింది. కావాలనే చేశాడంట. మీరేం ఆలోచించి బాధపడక్కర్లే. పోయిన వాళ్ళంతా అదృష్టవంతులు. అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను. నేను మన శ్రీపాపని చూశాను. నెల్లూరులో ఉన్న మా మావయ్య చాలా రోజులుగా రమ్మంటుంటే చూసొద్దాం కదా అని పోయిన నెలలో వెళ్ళాను. బస్సులో వెళ్తున్నప్పుడు ఓ పాపను చూశాను. బాగా చూసిన మొక్కల్లా ఉంది. తీరా చూస్తే మన శ్రీపాపే. తను చిన్నప్పుడు చూస్తుంటే అచ్చు మీలాగే ఉండేది. ఇప్పుడు చూస్తే అంతా వాళ్ళ అమ్మే. ఆ నవ్వు, ఆ కళ్ళు అన్నీ అలాగే. ఇప్పుడు పెద్దదై నా అంతుంది. నా పాప నా గురించి అడిగిందా? తనకి మిమ్మల్ని చూడాలనుంది. కాని మామయ్య ఒప్పుకోలేదు. ఓసారి మీకు ఉత్తరం రాస్తే దాన్ని కూడా చింపేశారు వాళ్ళు. నువ్వు చనిపోయావని ఆ పిల్లకు చెప్పారు వాళ్ళు. ఇక ఆ పిల్ల పరిస్థితి, తల్లి లేక తండ్రి లేక వాళ్ళందరి మధ్య నలిగిపోతుందా అమ్మాయి. బాధపడకండి. బయటకొచ్చిన తర్వాత మీ పాపను తీసుకొచ్చేయండి. బాధపడకండి. ఏంట్రా నిద్ర రావట్లేదా? ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తోంది? ఏడుపా? అవును, అది ఏడుపు కాదురా, కుక్కల అరుపులు. వెళ్ళి పడుకో. నేను విన్నాను సార్. నువ్వు అట్లా చాలా ఇంటూనే ఉంటావు గానీ నోరు మూసుకుని మర్యాదగా వెళ్ళి పడుకో. రోజు రోజుకి ఇడికి పిచ్చి ముదిరిపోతుంది.
చాలా నొప్పిగా ఉంటుందంటారా? నొప్పి ఉండదులేమ్మా, ఏడవదు పాప, ఏం కాదు. చూడు శారదమ్మా, తల గట్టిగా కొట్టుకో. ఉమ్. ఆ, అరే, ఏం కాదమ్మా, కొంచెం ఓర్చుకో తల్లి. అయిపోయిందిగా, అయిపోయింది. ఏడవకూడదు. అయిపోయింది, అయిపోయింది. అయిపోయింది. ఇదిగో. ఇప్పుడు నొప్పిగా ఉందా? లేదుగా. రెండో చెవి కూడా కుట్టేస్తానమ్మా, అయిపోతుంది. నా బంగారు కొంత కదా. ఏం కాదు, ఏం కాదమ్మా. కాళ్ళు పట్టుకోమ్మా గట్టిగా. అయిపోయిందమ్మా, అంతే. అయిపోయింది. ఇంకా అవ్వలేదా నీ పని? అయిపోయింది. రామ్మా రా రా, రా. నా బంగారు తల్లి. అయిపోయిందమ్మా, ఏడవద్దు ఏడవద్దు. అయిపోయిందమ్మా, నేను నీకు బంగారం కొని పెడతాను కదా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోగలనా? అయిపోయిందమ్మా, అయిపోయిందిరా, నువ్వు ఏడవద్దు, అయిపోయింది కదా. ఇవి ఇప్పుడు చేయవలసిన తొందర ఏమొచ్చిందమ్మా మీకు? ఈ ఏడుపు చూడలేకనే కదా వద్దన్నాను. ఏమైందిరా? అయిపోయింది కదా. నువ్వింకా ఏమీ మాట్లాడద్దమ్మా, నువ్వు ఊరుకోనానా. ఆడపిల్ల కదా, చెవులు కుట్టకపోతే ఎలా? పెద్ద చెప్పొచ్చాడు. మీ పిల్ల కాస్త ఏడ్చిందో లేదో, దానికి ఇంత హడావుడి చేయాలా? చారి గారు, మీరు ఇంకా బయలుదేరితే మంచిది. ఇదిగో. ఓ ఏడవద్దమ్మా, ఏడవద్దు ఏడవద్దురా, ఏడవద్దు, తగ్గిపోతుంది ఇదిగో నాన్న. నేను నీకు పూలు తగ్గిపోతుంది. తెచ్చిస్తాను. ఏంటి ఇంకా రక్తం వస్తుంది? ఎక్కడ? చారి గారు, ఇంకా రక్తం వస్తుంది, నరమేమైనా? చూడు విద్యాధర, ఆ, ఈ పనిలో నాకు చాలా అనుభవం ఉంది. మరెందుకు రక్తం ఆగడం లేదు? డాక్టర్ని పిలవమంటారా? ఎందుకు? రక్తం ఆగట్లేదు కదా, అందుకని. విద్యాధర, చెవులు ఇలా కుట్టినప్పుడు రక్తం కారడం మామూలే. ఓ చుక్క రక్తం పోతే ఏమీ కాదులే. నీ డబ్బులు నీకు ఇచ్చాను కదా, ఇంకా సలహాలు ఏమి ఇవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. హ్మ్. ప్రతి విషయాన్ని బోతద్దంలో చూస్తాడు ఇతనే మనిషి. ఇవన్నీ ఎవరు కనిపెట్టారో ఏంటో. ఇప్పుడు తగ్గిపోయిందా నా బుజ్జికి? నేను నీలాగా అస్సలు ఏడవలేదు. ఆ. కొంచెం నొప్పి వచ్చినా కూడా అలాగే కూర్చున్నాను. రక్తం వస్తున్నప్పుడు కొంచెం పసుపు వాడితే బాగుంటుంది. నేను వెళ్ళి తీసుకురమ్మంటారా? వద్దు, అటువంటివేం చేయొద్దు. ఇప్పుడు నీకు అన్నీ తగ్గిపోయిందిగా, మనం వెళ్ళి పూలు తెచ్చుకొని దండలు కట్టుకుందామా? వద్దు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళి చదువుకోకూడదు. పరీక్షల దగ్గరికి వచ్చేసాగా, బాగా చదివితే గానీ నీకు మంచి మార్కులు రావు. మంచి మార్కులు రాకపోతే మీ అమ్మలాగా ఇలాగే పడి ఉండాల్సి వస్తుంది. ఆవిడ గారు చదివి ఊళ్ళో వెళ్ళాలా ఏమిటి? కాఫీ తీసుకోరా. కాఫీ తాగి వెళ్ళవే. నువ్వు తాగు, దానికి తర్వాత ఇస్తాను. ఇదిగో, వంటగదిలోకి వెళ్ళి కాఫీ తీసుకో. నాకొద్దు. తిరిగి పొగరికేం తక్కువ లేదు. తన గురించి ఎందుకే అలా మాట్లాడతావు? నాకు పాపకి ఏ సహాయం కావాలన్నా తనొక్కతే ఉంది పాపం. దాన్ని నేనేమో అనలేదే. నేను ఊరికే అన్నానులే. ఇదేంటి ఇందులో చీమలున్నాయి? చీమలా? ఏది? చీమలు కాదులే, కాఫీ పొడి. ఆ. నీకో తోడు కావాలని, పాపకు అమ్మ కావాలని ఏనాడైనా ఆలోచించావా? అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావురా? ఎన్నాళ్ళిలా జీవితం ఒంటరిగా గడుపుతావు? 4-5 ఏళ్ల తర్వాత దీన్నిలా చూసుకోవడం నీకు కుదురుతుందా? నేను చెప్పేది వినపడుతోందా? ఏమీ పట్టించుకోవు. అసలేంట్రా నీ ఉద్దేశం? నన్నేం చేయమంటావు? శ్రీ, వంటగదిలో డబ్బాలో బిస్కెట్లు పెట్టాను, వెళ్ళి తీసుకోమ్మా. నేను వెళ్ళి పళ్ళు తోముకొనేస్తాను. వెళ్ళి తోముకోమ్మా. ఏరా, నన్ను రమ్మంటావా? ఒరేయ్, ఉమ్. ఆ కర్నూల్లో ఒక అమ్మాయి ఉందని చెప్పాను కదా, చాలా బాగుంది. నువ్వెళ్ళి ఒకసారి చూడరాదు? వద్దు, నాకు భయంగా ఉంది. చూడ్డానికా? అది కాదు, మరేమిటి? సర్పదోషం, అవునా? ఊరికే ఎందుకు ఒక అమ్మాయిని తీసుకొచ్చి చంపేయడం? చూడు, లేని పని అని ఊహించుకుంటావెందుకో? దోషం ఎవరికో నాకు బాగా తెలుసు. మణి, చెప్పేది వినకపోతే నువ్వే బాధపడతావు. అరే, మాట్లాడుతూ వెళ్ళిపోతావేంట్రా? బాగా కొంగుకి ముడేసుకుంది. ఇంకో పాట ఏదైనా పాడచ్చుగా? ఇంక పాడలేనయ్యా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంట్లో పనంతా చేసుకుని పొలం పనికెళ్ళాలి. నాకేదైనా ఇప్పిస్తే నేను వెళ్తానమ్మా. దక్షిణివ్వరా? మీరు చల్లగా ఉండాలి. ఆ తల్లి దీవెన మీకెప్పటికీ ఉంటుంది. నేనొస్తానమ్మా. ఇంతసేపు ఉన్నావు కదా, భోంచేసేళ్ళమ్మా. అయ్యో వద్దమ్మా, ఇవ్వగలిగితే నాకో కొబ్బరికాయ ఇవ్వండి చాలు. ఒరే, నాన్నడిగి ఒక కొబ్బరికాయ తీసుకురా.
నీకు తోడుగా ఇప్పుడు ఎవరున్నారు? ఎవరూ లేరయ్యా. కొన్ని రోజులు ఒక అబ్బాయి ఉండేవాడు కదా. ఉమ్, తిరుపతిలో ఉన్న మా మావయ్య కొడుకువాడు. అక్కడ అల్లరి ఎక్కువ చేస్తున్నాడని నా దగ్గరుంచారు. ఇక్కడ అదే వరుస వెధవకి. ఏం చేయను? చూడు, నీకో తోడుంటే బావుంటుంది కదా. లేకపోయినా పర్వాలేదమ్మా. నా కూతురు పెద్దదయింది కదా. చూడమ్మా, రోజులు అసలే బాలేవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును, పాప ఏం చదువుతోంది? 10వ తరగతి. ఆ పిల్ల తండ్రి ఏమైనా నీకు డబ్బులు పంపిస్తుంటాడా? ఇవ్వకపోయినా పర్వాలేదు. నా కూతురికి తండ్రి లేడు. ఈమెకు 10వ తరగతి చదువుకునే కూతురుందా? నమ్మలేకపోతున్నా. Those mistakes are expected to be raised in the federal court by Hanif's lawyer on August 8th when they challenged the government's decision on Monday to reward the Bangalore toward the Bangalore educate. They are the same apparent మీ అమ్మ ఎక్కడే? mistakes that appear ఆ? in the ఏమో నువ్వు పెద్దదానివయ్యావు. ఆ? తల్లి బాగుంది, కూతురు బాగుంది. తల్లి కూతుళ్ళు ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. ఆ? ఆ. ఏయ్, ఏంటి ఇక్కడి నుంచి పళ్ళికిలిస్తున్నావు? పో, వెళ్ళిక్కడి నుంచి. డుడుమ్ డుమ్ డుమ్ డుమ్. నువ్వు ఏం తింటున్నావే? రోజు రోజుకి నీ అందం పెరిగిపోతా ఉంది. ఆ? గన్నేరు పప్పు నీకు కూడా ఇవ్వనా? నాకు కూడా ఇవ్వవే అప్పుడప్పుడు. మొహం పగులుతుంది. వెళ్ళిక్కడి నుంచి. ఆ, దొరికినోళ్ళు అదృష్టవంతులు. మిగిలిందైనా కొంచెం నాకు బెట్టవే. ఆ. డుడుమ్ డుమ్ డుమ్ డుమ్. ఇది నేను తిన్నా, ఎవ్వరికి ఇవ్వను. నీకు కావాలా? 50 రూపాయలు. కారం బాగా వేసి వండి హే, వద్దొద్దు. తింటే చాలా బాగుంటది. ఎందుకు నాన్న ఆయన అన్ని పక్షులను చంపి తీసుకెళ్తున్నాడు? తినడానికి. అయ్యో, పక్షులు తింటారా నాన్న? ఆ, నువ్వు రాక్షసుల గురించి విన్నావుగా? వీళ్ళు మనుషుల్లో ఉన్న రాక్షసులు. ఆయన రాక్షసుడా నాన్న? ఆ, రామ్మా. ఆ. ఏయ్, ఏంటి మా అమ్మాయిని భయపెడుతున్నావు? ఆ? ఆ. మెల్లగా మెల్లగా. ఎక్కడ నా బంగారు కొండ? హాయ్, చెవులు కుట్టించుకుందే. ఎంత బాగున్నాయో బంగారు కమ్మలు నీ చెవులకి. మా నాన్న కనిపెట్టాడు. ఓ, నేనది ఎప్పుడో కొని దాచాను. మీరు మా పాపను అప్పుడప్పుడు క్లాస్కు వెళ్ళి గమనిస్తూ ఉండండి. గమనిస్తుంటారుగా? ఆ, బాగా చదువుకోవాలి. మిన్ను అక్క, ఆ తుపాకీ పట్టుకొని తిరుగుతున్నాడే ఆయన రాక్షసుడంట. అబద్ధాలని ఎవరు చెప్పారు నీకు? అబద్ధాలు కాదు, నిజం. మా నాన్న చెప్పారు. విని, నా చెప్పులు ఎక్కడున్నాయమ్మా? సమయానికి కనిపించవు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అంత అందంగా తయారవుతున్నావు. ఇంకెక్కడికి? పనికి. ఇప్పుడు వెళ్ళకు. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎవరు? శ్రీ పాప పిన్ని. ఓ ఓ ఓ. ఏంటమ్మా, ఉమ్, ఇది కూర ఉండడానికి కూడా పనికిరాదు. ఎందుకు ఏమన్నారమ్మా? అవి కూడా కోసారా? లేకపోతే వాడు అందరికి పంచి పెట్టేస్తాడు. ఎవరి గురించి? మా నాన్న గురించి అంటున్నారా? తన దగ్గర నుంచి పూచికి పుల్ల కూడా తీసుకెళ్లారమ్మా. తన అంత పిసిని కొట్టాడు. మణి గురించి నాకు చెప్తున్నావా? ఆ తిప్పులాడొస్తుందిగా, దానికి అన్ని దోచి ఇచ్చేస్తాడు. ఆ సరోజిని గురించి ఆవిడ చెప్పేది. ఎవరో మన సరోజిని గురించా? ఉమ్, ఆవిడ చాలా మంచిదమ్మా. దాని గురించి నీకేం తెలుసురా? చిన్నప్పటి నుంచి దాన్ని నేను చూస్తున్నాను.
అప్పుడే అది నా తమ్ముడితో కలిసి ఊరంతా చట్టా పట్టాలేసుకుని తిరిగొచ్చేది. మా నాన్న వాడికి చిన్న మిఠాయి ఇచ్చినా కూడా దానికోసమే దాచిపెట్టేవాడు. ఎవరికి ఇచ్చేవాడు కాదు. మమ్మల్ని అయితే అసలు పట్టించుకునేవాడే కాదు. వాడదృష్టం బావుండి దాన్ని పెళ్లి చేసుకోలేదు. మా నాన్నగారు ఏం చేశారంటే దానికి డబ్బు లేకపోతే డబ్బు సహాయం చేసి 16 ఏళ్ల వయసులోనే దానికి పెళ్లి చేయించేశారు. కానీ 3 నెలల్లోనే వదిలేసింది దాన్ని. ఆడకు దుర్మార్గుడు కాబట్టే ఉండలేకపోయింది. దానికి అన్నీ తెలుసంట్రా. క్షుద్ర పూజలు చేస్తుంది, తాయెత్తులు కట్టిస్తుంది, మందులు కూడా పెడతదంట. అలా అని ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నారు. మణి భార్యని ఇదే చంపించింది. నీకు తెలుసా? పాము కాటేసి చనిపోయింది కదక్క. అదంతా ఉట్టిదేరా. దీనంతటి కారణం అదేరా. ఏ మంత్రం వేసి చంపించేసుంటుంది. ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. మొత్తం క్లీన్ చేయాలి. ఎంత అవుద్ది? 55 రూపాయలు అవుతుంది. వద్దులే, ఇచ్చి. క్లీన్ చేస్తే బాగుంటుంది. వద్దులే అన్న, ఇప్పటికి 4-5 సార్లు నువ్వే దీన్ని క్లీన్ చేసి ఇచ్చావు. ఇలా క్లీన్ చేసుకుంటూ పోవడం కంటే కొత్త వాచ్ కొనుక్కోవడం మంచిది. 500 రూపాయలు పడేస్తే కొత్త వాచ్ ఎలాగూ వస్తుంది. కొత్త వాచ్ ఎందుకయ్యా కొనడం? అది తొందరగా పాడైపోతుంది. 1 సంవత్సరం లేకపోతే 2 ఏళ్ళు తర్వాత మూలలో పడేయాల్సిందే. సర్లే అన్న, ఇలా నీకు డబ్బులు ఇవ్వడం కంటే అదే బెస్ట్గా. అన్నయ్య, ఆ? ఇలా అయితే ఎలా? ఏమైంది? పనులే లేకుండా పోయాయి. ఏంటో ఈ మనుషులు. పాత అయితే సరే మూల పడేస్తారు, కొత్తవి కొనుక్కుంటారు. ఆ, ఇంకా పనులేం చేస్తాం? ఇది తప్ప నాకు వేరే పని రాదు. దానికి ఒక దారి ఉంది. ఏంటది? ఇలా కూర్చుంటే సరి. నువ్వు అలాగే చెప్తూ ఉంటావు. నీ పెళ్ళాం పిల్లలు కష్టపడుతుంటే నువ్వు తింటుంటావు. నాకు అలా కాదే. ఓ కూతురుందాయా నాకు. అయితే ఏంటి? నాకు 3 కూతుళ్ళు ఉన్నారు. పని లేదని చెప్పి నువ్వు ఇట్లా ఎందుకు ఆలోచిస్తావు? నాకు పని చేయాలనుంది, కానీ నా అవసరం ఎవరికీ లేదు. నేను చేసేవన్నీ ఊరు వాళ్ళకి అవసరం లేదు. అందరికీ కొత్త వస్తువులే కావాలి. హ్, నేనేం చేయను? హ్, నా జీవితం ఇలా వేస్ట్ అయిపోయింది. హ్మ్. ఆ, శారద వస్తున్నట్టుందే. మన వంటగది తలుపులు బాలేవు. ఎవరైనా పిలిపించి చేయించు. 3 అరటిగెళ్ళు తీసుకున్నానురా. 3? ఒకటి చాలని చెప్పావుగా. అనవసరంగా పాడు చేస్తున్నావు. మరి అవన్నీ ఎక్కడా? అవన్నీ అయ్యప్పకిచ్చి పంపించాను. హ, అది ఊరికనే వచ్చింది కదా, నీ టైం బాగుంది. ఆ, నేనేం నీ సొమ్ము తీసుకెళ్ళటం లేదు. ఒరే, నీతో కొంచెం మాట్లాడాలి. నీ పనులన్నీ ముగించుకుని మా ఇంటికి రా. ఎందుకట? మర్చిపోయావా? ఆ అమ్మాయి గురించి నీకు చెప్పాను కదరా. చూడు బాలు, నువ్వైనా వాడికి కొంచెం చెప్పకూడదు? అడ్డమైన వాళ్ళ చుట్టూ తిరగకుండా పరువు మర్యాద ఉన్న పిల్లని పెళ్లి చేసుకోమని. ఆయన నీకు చెప్పడం దండగలే. నేను వెళుతున్నాను. టైం ఎంతయింది? వీటిలో ఏది కరెక్టు? 12 అయింది. అయ్యయ్యో, 12:30కి నాకు బస్సు. రేయ్, శారద చెప్పింది కాబట్టి చెబుతున్నా. ఇప్పుడు ఎందుకురా ఆ సరోజిని వెంట పట్టం? కావాలంటే ఆమెను పెళ్లి చేసుకో. సరోజిని, ఏ సరోజిని, ఏమే ఏంటి ఇది? నువ్వు ఈ లోకల్లోనే లేవు. నేనేదో ఆలోచనలో ఉన్నాను. ఆలోచించి ఆలోచించే నీ జీవితం అయిపోయింది. నువ్వేమన్నా
ఎవరికైనా చెప్పావా? లేదు, నేను చెప్పలేదు. అయితే ఎవరు చెప్పుంటారు? స్కూల్లో చాలా గొడవగా ఉంది తెలుసా? టీచర్కి చెప్పకపోయావా? టీచర్కి చెప్పాను, అయినా పట్టించుకోలేదు. ఏం చేస్తావు? టాటా, రేపు టాటా. కలుద్దాం. టాటా. అక్క, రేపు స్కూల్కి వస్తావా? వస్తాను. నిన్ని అక్క, ఎప్పుడైనా రాక్షసుని చూసావా? ఈ ఊర్లో రాక్షసుడా? ఎక్కడున్నాడు? కాదు, మా నాన్న చెప్పాడుగా. ఓ అదా, నీతో ఊరికే అన్నారులే. కాదు, నిజంగా చెప్పాడు. రాక్షసులేగా పక్షుల్ని జంతువుల్ని చంపి తినేది, అంటే వాడు రాక్షసుడే. నువ్వు చెప్పే దానిలో కూడా కొంచెం నిజం ఉందనుకో. వాడు మనల్ని కూడా చంపేస్తాడా? ఏమో చెప్పలే. రేయ్, ఆ. ఏంట్రా మా అమ్మాయిని ఎందుకు భయపెట్టావు? ఊరికే సరదాగా. ఊరికేనా? తమాషాగా ఉందా? ఏంట్రా వాగుతున్నావు? ఆ తుపాకీతో వాడు మనల్ని కాల్ చేస్తే మనం చచ్చిపోతామా నాన్న? లేదురా. మిన్నక్కెందుకు అలా చెప్పింది? ఎందుకే నువ్వు అలా చెప్పావు? మీరేం భయపడకండి, వాడికి నేను బుద్ధి చెప్పా. నీకు వాడంటే భయం లేదా నాన్న? మ్మ్. చీకటి పడకముందే ఇంటికెళ్ళు. వంట చేసి వెళ్తానులే. అవన్నీ నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. ఆ దారి బాగాలేదు. నాకు మీలాగా అస్సలు భయం లేదు. నాకెందుకు భయం? నాకేం లేదు. నాకు తెలుసు, అమ్మ చెప్పింది ఏంటి? అన్ని విషయాలు. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. మీనానా, జాగ్రత్తగా వెళ్ళమ్మా, అమ్మ ఎదురు చూస్తుంది. అదేంటి పగలు కూడా టార్చ్ లైట్తో? అక్కడ చూడు. వద్దు వద్దు. నువ్వు వెళ్ళు, నేను మెల్లగా వస్తాను. నేను మీతో కొంచెం మాట్లాడాలి, అందుకే వచ్చాను. మీ శారదక్కెందుకు నా మీద నిందలేస్తుంది? అసలు నేనేం తప్పు చేశానని? చిన్నప్పటి నుంచి మీరంటే నాకెంతో ఇష్టం. అలానే నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? చెప్పండి. నువ్వవేమీ పట్టించుకోవద్దు. మిగతా వాళ్ళందరికీ ఏం చెప్పినా నేను పట్టించుకోను. నా కూతురికెందుకు చెప్పడం? మీరెక్కడైనా కలిసినప్పుడు మాట్లాడమే గాని నేనెప్పుడైనా మీ ఇంటికొచ్చి మాట్లాడానా? నేను మీ వెంట పడుతున్నానట. మీక్కూడా అలాగే అనిపిస్తోందా? అక్క విషయం తెలుసు కదా సరోజిని. నా సంగతి మీకు తెలీదా? మీరు నాకు దగ్గరని తెలిసినా నేను బాధపడను. ఎందుకో తెలుసా? నా జీవితానికి సరిపడా తీపి జ్ఞాపకాలనిచ్చారు. ఈ దారిలో ఇద్దరం కలిసి నడవడం, కలిసి స్కూలుకి వెళ్ళడం, ఇంకా దొంగ పోలీస్ ఆట ఆడుతూ మీరు నన్ను గిల్లడం.
ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని కలిసి మనసారా నవ్వుకుని కాసేపు మాట్లాడితే అది చాలు నాకు. ఇంతకు మించి నాకింకేం అక్కర్లేదు. వెళ్ళొస్తాను. సరోజిని, జీవితకాలమంతా నాకు ఇంతే చాలు. ఎందుకురా నువ్వు అంత భయపడ్డావు? మీరలాగే అంటారు. నిజంగా దాన్ని చూస్తే పావులాగే ఉంది తెలుసా? చిన్న పామే కదనా, కరిస్తే విషం ఉండదులే. హుహు. చిన్నదైనా పాము పామే కదా. మన ప్రసాదరాజు ఎలా చనిపోయాడో తెలుసా? పాము కాటేసి. ఆహా. నా భార్య చనిపోయింది కూడా పాము కాటు వల్లే. నీళ్ల కోసం బావి దగ్గరికి వెళ్ళింది కదా, బకెట్లో పావుంది. తను చూసుకోలేదు, పట్టుకుంది, కాటేసింది, చనిపోయింది. చిన్న పామైనా పెద్ద పామైనా పామే. నా కూతురు అక్కడే ఉంది, అక్కడే ఆడుకుంటూ ఉంది. అదృష్టవశాత్తు ఆ దేవుడి దయవల్ల నా కూతురికి ఏమీ కాలేదు. నువ్వు ఇవన్నీ నమ్ముతున్నావా? మేము స్కూల్లో చదువుకున్న రోజుల్లో చాలా పాములు చంపాం, అందుకే వీడట్టా అంటున్నాడు. ఇది అలా కాదన్నా, అవి ఫలమాడుకుంటున్న పాములు. మేమందరం భోంచేసి వస్తున్నాం. అప్పుడు ఈ బాలిగాడు అందరం అక్కడే ఉన్నాం. అలా వస్తున్నావా, ఆ రెండు పాములు ఒకదానికోటి పెనవేసుకునున్నాయి. మేము ఒక రాయి తీసుకొట్టాం. ఒక పాము తలకి తగిలింది, చనిపోయింది. రెండో పాముంది కదా, అది కోపంతో మా వైపు వచ్చింది. మేమక్కడి నుంచి ఎలా బయటపడ్డామో ఆ భగవంతుడికే తెలుసు. అంటే ఆ పాము నీ మీద పగబట్టిందని అనుకుంటున్నావా? పగ కాదా మరి, మేం చంపింది దాని జంటనే. అప్పుడే ఆ జ్యోతిష్యుడు అన్నాడు, దీని ఫలితం మీరు అనుభవిస్తారు అని. అలాగే జరిగింది. ఇతను చెప్పింది నిజమేనా? పాములు పగబడతాయి కదా. వీడికేం తెలుసు? అలాగైతే నా పెళ్ళాన్ని పాము ఎందుకు కాటేయలేదు? అప్పుడు నేను కూడా ఉన్నా కదా. అది నీ రాయి తగిలుండకపోవచ్చు, నా రాయి తగిలుంటుంది. ఆ పాము ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. అసలు పావుకి మనిషికున్న ఆయుష్ ఉంటుంది తెలుసా? నా భార్య చనిపోయింది ఆ పాము వల్లే. అది ఇప్పటికీ మేమెళ్లే దారిలోనే ఉంది. ఆ? ఆ. ఆ. డుడుం డుమ్ డుమ్ డుమ్. అనా బాగున్నావునా? ఆ, మీనా ఉందా లోపల? సరోజిని, ఎవరూ లేరు, ఎవరైనా చెప్పాలా? వద్దు. అక్క, ఇప్పుడు నేను ఆడతానే.
పోనీరా రేయ్ పోనీ. ఏం చేస్తున్నారు అక్కడ? ఏంటి బేబీ ఇక్కడున్నా? మీకు ఆడుకోవడానికి వేరే స్థలం లేదా? మేము రోజు ఇక్కడే ఆడుకుంటాం. ఈ రోజు నుంచి వద్దు, పని లేదు ఇద్దరికి. వెళ్ళి పుస్తకాలు తీసి చదువుకోండి. నువ్వు రాక్క, మనం అక్కడికి వెళ్ళి ఆడుకుందాం. మీనా, ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చారా? వచ్చారు. మా అమ్మ మామయ్య గారి కొడుకు సుగుణ. వాడు కాదు, ఇంకోటి తెల్లగా ఉన్నాడే. తెల్లగా ఉన్నాడా? నాకు తెలీదు. ఇప్పుడు వెళ్తే బస్ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నా. దొరుకుతుందిలే వెళ్ళు. అయితే వెళ్ళిపోమ్మంటావా? సరోజిని, నువ్వు మళ్ళీ ఓసారి ఆలోచిస్తే మంచిది. ఇందులో ఆలోచించుకోవడానికి ఏం లేదు. చిన్నప్పటి నుంచి నా మనసులో కోరికుంది. నీకు పెళ్ళైనప్పుడు నేను చాలా బాధపడ్డా తెలుసా? వాడు నిన్ను వదిలేసినప్పుడు నేను వచ్చేద్దాం అనుకున్నా. మరెందుకు రాలేదు? అప్పుడు మా నాన్న చెప్పాడు ఇక్కడ నువ్వు ఎవరితోనో సంబంధం పెట్టుకున్నావని. అందుకని మరి ఇప్పుడెందుకు వచ్చినట్టు? ఇప్పుడు ఆయన చచ్చిపోయాడుగా. అయితే ఏంటి? ఇప్పుడు కూడా నాకు అతనితో సంబంధం ఉంది. ఇప్పటికైనా నీ మనసు మార్చుకుని మర్యాదగా వెళ్ళి నీ పెళ్ళాం పిల్లల్ని తీసుకొచ్చుకుని బుద్ధిగా కాపురం చేసుకో. నా వల్ల కావడం లేదు సరోజిని. నీకిదే చెప్తున్నాను. ఇంకోసారి ఈ వంకతో నా దగ్గరికి గాని వచ్చావో నీకు మర్యాద దక్కదు. సరోజిని, హ్మ్. ఎవరమ్మా ఆయన? ఏదో బంధుత్వం పేరుతో ఇంటికొచ్చాళ్లే, నాకు తెలీదు. చిన్నాన్న 2-3 సార్లు అడిగారు ఎవరాయనా అని. ఏం చెప్పావు? నేనేం చెప్పను? నేను వెళ్ళినప్పుడు ఆయన ఇక్కడ లేరు కదా. Pledge. India is my country. All Indians are my brothers and sisters. I shall give my parents, teachers, and all elders respect to my country and my people. I pledge my devotion. ప్రతిజ్ఞ. భారతదేశము నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా తల్లిదండ్రులను ప్రజలను గౌరవించును. నేను రే అయ్యప్ప, నా దేశమునకు ఇట్రా. అంకితార్థమును. నువ్వు చదువుకోమ్మా. प्रतिज्ञा. भारत मेरा देश है और समाज भारतीय मेरे भाई बहन है. मैं अपनी देश అన్నా? और देशवासियों से प्रति भक्ति रखने सरोजिनी के इंట్లో लिए మీనాని प्रतिज्ञा చూసావా? करती లేదన్నా. हूँ. వేరే వాళ్ళు ఉన్నారేమో అని. చూడలేదన్నా, వెళ్ళి చూసిరామంటావా? వద్దులేరా, వెళ్ళు. సరే అన్న. అయ్యప్ప, అన్నా నువ్వు ఒక పని చేయరా. ఏంటన్నా? కాసేపు ఇక్కడ కూర్చో. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. అమృతాంజనం కొనుక్కొని వస్తాను. నేను వెళ్ళి తీసుకురానన్నా? వద్దులేరా, నేను ఒకరిని కలవాలి కూడా. సరే అన్న. చీకట పడితే బయటికి రాని ఈయనకి ఈరోజు ఏమైంది? బుజ్జి, నువ్వు బాగా చదివితే నేను నీకు మంచి పాట పాడి వినిపిస్తా. Because it will see సరోజిని, సరోజిని. ఏమైంది మీకు? నా కాళ్ళకేదో కాటేసింది. విని ఆ దీపం ఇలా ఇవ్వు. ఎక్కడండి? ఇదిగో ఇక్కడ. దేవుడా, అయ్యో. ఇక్కడేం కనిపించటం లేదే. అయినా అక్కడ బాగా నొప్పిగా ఉంది. ఏది చూపించండి. ముళ్ళు.
ఇదిగో చిన్న ముళ్ళు. ఆ? చూడండి. నేను చాలా భయపడ్డాను. ఈ చిన్నానికి చాలా భయం. ఏదో నా కాళ్ళకి తాకింది, నాకు బాగా తెలుసు. ఏం లేదు, అదంతా మీ భ్రమ. భ్రమ కాదు, నా కాళ్ళకేదో తాకింది. ఏది చూపించండి. అబ్బే, ఏం లేదండి. ఏంటమ్మా మరి అలా వస్తున్నావు? ఇక్కడంతా ఎంత అసహ్యంగా చేసావో. ఇప్పుడు నీ మొహం అందంగా ఉందనుకుంటున్నావా? ఆహా, నువ్వు మాత్రమే అందగత్తు అనుకుంటున్నావా? నేను కాస్త నల్లగా ఉంటాను గాని చూడ్డానికి నీకంటే బానే ఉంటాను. ఎందుకమ్మా ఊర్లో వాళ్ళతో మాట్లాడి పెంచుకుంటావు? ఇవన్నీ ఎవరికోసమో ఏమో. ఎవరికోసమో కాదు, నాకు తెలుసు ఎవరు చూస్తారో. ఎవరి గురించే? అబ్బా నేను చెప్పను. నీకింకా 16 ఏళ్ళు అనుకుంటున్నావా? అలాగే అనుకో, నాకేం తక్కువ. నువ్వు నాకు పుట్టుండకపోతే నేను అలాగే కనిపించేదాన్ని. అయ్యో, ఒక పని చెయ్యి. లంగా ఓని వేసుకో, లేదంటే చుడిదార్ వేసుకొని తిరుగులే. వేస్తాను, తప్పకుండా వేస్తాను. ఆ టైం కూడా వస్తుందిలే. ఎవరెక్కడా? ఏంటి భాస్కర్? ఊరికినే. అక్కడ కాస్త జాగ్రత్తగా ఉండు. ఏ పామో కరిచినా కరుస్తుంది. ఎప్పుడు చూసినా పావుగంట ఫాస్ట్ లేదా స్లో. ఇప్పుడు బాగు చేద్దామన్న టూల్స్ షాప్లో ఉన్నాయి. ఇంకది రిపేర్ చేయొద్దులే, ఇప్పటికే చాలాసార్లు చేసాం. దాన్ని ఇంక వదిలేయండి. నాన్న, మిన్ని అక్కకి ఒక కొత్త వాచ్ కొని పెట్టవచ్చుగా. ఇది మంచిదేరా, సీకో వాచ్. అయినా నువ్వు పరీక్షలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే కొత్త వాచ్ కొని పెడతా. కీ ఇచ్చేది వద్దు, క్వార్ట్స్ కావాలి, గోల్డ్ కలర్. అలాంటిది రిపేర్ చేయడం చాలా కష్టం. రిపేర్ వద్దు, కొత్తదే కొనివ్వు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇదిగో చేతి కట్టుకో. రేపు మధ్యాహ్నం షాపుకి తీసుకురా, నేను బాగు చేస్తాను. టైం అయింది, నువ్వు బయలుదేరు. వద్దు, కాసేపు ఉండక్క. వద్దమ్మా, రేపు వస్తుందిలే. వెళ్లేదారిలో చీకటిగా ఉంటుంది, ఇక్కడ కొవ్వొత్తుండాలి. నాకే వద్దు. చేతిలో ఉంటే నష్టం ఏంటంట? వెలిగించిస్తాను, తీసుకెళ్ళు. నేను వెళ్ళొస్తాను.
ఇదిగో జాగ్రత్తగా వెళ్ళు. టాటా. టాటా. నాన్న మనం మ్. మిన్ని అక్కని ఇక్కడే ఉంచుకుందాం. అప్పుడు సరోజిని ఒంటరిగా ఎలా ఉంటుందమ్మా? సరోజినమ్మని కూడా తీసుకొద్దాం. హ్మ్. సరే చూద్దాం. మంచి నాన్న. అప్పుడు నేను మిన్ని అక్క, నాన్న, మిన్ని అమ్మ అందరూ కలిసి ఇక్కడే ఉండొచ్చు కదా నాన్న? నాకు చాలు నాన్న. ఇదిగో చిన్న ముద్దే కదా. ఆ, 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 ఆ. ఆ, ఈ కొంచెం కూడా తింటే నీ కడుపు నిండుతుంది. చాలు నాన్న, ఇంక వద్దు. కారంగా ఉందా? ఆ, నీళ్ళు తాగు. మిని సరోజిని అమ్మ. ఆ, చేయి కడుక్కుని వెళ్ళు. మిని ఎక్కడా? బయలుదేరి చాలాసేపు అయింది. ఎప్పుడు? చీకటి పడుతుందనగా నేను పంపించాను. అయ్యో దేవుడా, ఇంకా ఇంటికి రాలేదు? రాలేదా? మరి ఎక్కడికెళ్ళింది? శ్రీపాపతో ఆడుకుంటూ ఇంకా ఇక్కడే ఉంటుందనుకున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఎత్తుకాలి? సరోజిని, ఎందుకంత కంగారు పడతావు? వెతుకుదాంలే. బుక్స్ కోసం ఎవరింటికైనా వెళ్ళుండొచ్చు. అయ్యో దేవుడా, సరోజిని, ఇప్పుడు ఎందుకంత నేనేం కంగారు పడతావు? చేయాలి? ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. అది నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఎందుకలా ఏడుస్తా? ఎవరది? గోపినా? కాదు కబీరు. కబీరు నువ్వా? ఒకసారి ఇట్రా. మన సరోజిని కూతురు కనిపించడం లేదు. చీకటి పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? అది తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను. నువ్వు వెళ్ళే అయ్యప్పని అలాగే శాంతిని కూడా రమ్మని చెప్పు. ఏయ్ విద్యాధరు, ఆ అమ్మాయికి ఏమైనా ప్రేమ వ్యవహారాలు అవి ఉండేవంటావా? పోరా ఇక్కడి నుంచి. ప్రేమంట. ఆ, మిని. సరోజిని, ఎందుకలా ఏడుస్తావు? ఆమెకేం కాదులే. అదే కూడా వెళ్ళలేదు. చూడరా మన వాళ్ళకి అదిగో అక్కడ చూడు. ఏయ్, అక్కడ వెళ్ళేది అయ్యప్ప అనుకుంటా. ఓ అయ్యప్ప, అయ్యప్ప నిన్నే పిలుస్తుంది. నేనే. పాప ఏమైనా కనిపించిందా? లేదు. మీరు ఎటువైపు వెళ్తారు? మేము ఇక్కడ నీళ్ళల్లో ఎతుకుతాం. సరే, మీరు అటువైపు వెళ్ళి ఊరంతా ఎతకండి. అలాగే. విద్యాధర్, ధైర్యంగా ఉండు. ఎంత ఆలోచించినా ఏమో అర్థం కావట్లేదన్నా. వాళ్ళ నాన్న కోసం వెళ్ళిందేమో. రాత్రి కదా, తెల్లారిన తర్వాత చూద్దామన్నా. అయినా వాళ్ళ నాన్న బతికున్నాడో లేదో తనకేం తెలుసన్నా. ఆచూకి ఏమైనా తెలిసిందా? లేదు. సరోజినిది ఇంటికి వెళ్ళిపోయింది. ఒంటరిగానా? ఒంటరిగా కాదులే, పక్కింటి వాళ్ళు కూడా ఉన్నారు. తన ఏడుపు చూసి తట్టుకోలేకపోతున్నాను. అందరం కలిసి అన్ని చోట్ల వెతికాం. తన ఇష్ట ప్రకారమే ఎవరికి చెప్పకుండా ఎక్కడికో ఇల్లుంటుంది. లేకపోతే ఏదైనా అపాయం. అన్నా అన్నా, మీరేంటన్నా ఇలా అయిపోతున్నారు? నాకేం జరిగి ఉండదన్నా. మీరు వెళ్ళి పడుకోండి అన్నా. ఒక్క కునుకు తీస్తే తెల్లారిపోద్ది.
మీకెందుకన్నా మేము ఉన్నాం కదా. మిన్నీ అక్క దొరికిందా నాన్న? లేదురా నాన్న. మినీ మినీ ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అదిగో మిన్నీ అమ్మ ఏడుస్తుంది. మినీ ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? మినీ తల్లి ఎక్కడికి వెళ్ళిపోయావే? నాన్న నాన్న నా మినీ నాకు కావాలి. మినీ వదలండి వదలండి నాకు కావాలి. వస్తుందా? దానికేమైంది? నాన్న, ఆ రాక్షసుడు మిన్నీ అక్కని చంపేసి ఉంటాడని భయంగా ఉంది. పాప నాన్న ఎక్కడా? ఇంకా నిద్ర లేవలేదు. అన్నా మడన్నా ఎవరు? ఏమైంది? మన మీనా మీనాకేమైంది? మన మీనా మన వదిలి వెళ్ళిపోయిందన్నా. తన్నెవరో చంపేశారన్నా. ఎవరు చేశారో ఎలా జరిగిందో తెలీదన్నా. పోలీసులు వచ్చిన తర్వాత పోతే మంచిది. ఎవరైనా లోపలికి వెళ్ళి చూసారా? మన అయ్యప్పేళ్ళు చూశాడు. ఆ పిల్ల సరోజు కూతురేనా? సరోజిని కూతురే. నేను లోపలికి వెళ్ళి చూశాను. చూస్తే ఒళ్ళంతా గాయాలతో ఉంది. కుక్కలు మనుషులో తెలియట్లేదు. సరోజినికి చెప్పారా? లేదు, నా వల్ల కాదు. అక్కడ కుక్కలు తిరిగేది నేను కూడా చూశాను. పాపం చిన్నపిల్ల. పోలీసులు వచ్చాక లోపలికి వెళ్ళడం మంచిది. విచేతరా, పోలీసులు వచ్చాకెళ్ళు. చెప్పేది నువ్వు. విద్యాధరా, 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 విద్యాధరా. రే విద్యాధరా, పాప బాడీ తీసుకొచ్చారు. నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? ఏమైందిరా నీకు? నీకు పాపం చూడాలని లేదా? లేట్ చేయకుండా వచ్చి చూడు. లేట్ అయితే తీసుకెళ్ళిపోతారా? విద్య వద్దన్నా, నేను చూడలేను. నిన్న నాతోనూ పాపతోనూ ఆడుతూ పాడుతూ నా కళ్ళ ముందే నేను చూడలేను.
రాలేను. నువ్వెళ్ళు. సరోజిని దగ్గర ఎవరూ లేరు. అక్కడుండు. ఆ రాక్షసుడు నన్ను కూడా చంపేస్తాడు నాన్న. సరోజిని, మీనా నా పరిస్థితిలో చూడలేక కావాలని రాలేదు. తర్వాత బేబీ కూడా తట్టుకోలేదు. నువ్వింకా ఏం చేయలేవు. పాప తిరిగి రాదు కదా. నేను దేన్నైనా భరిస్తాను, కానీ నా పాపనంత నీచంగా చంపేశారు. అది నేను భరించలేకపోతున్నానండి. సరోజిని, విధి మన జీవితంతో ఆడుకుంటుంది. నేను ఇంకెవరి కోసం బతకాలి? అలా అనద్దు సరోజిని. మనకి ఇంకొక పాప కూడా ఉంది కదా, తన కోసమైనా బ్రతకాలి. కుదుటపడు, బాధపడద్దు. నీకు నేనున్నాను. మనకొక పాప కూడా ఉంది. సరోజిని, ఏడవద్దు. నీకు తోడుగా నీతోనే ఉంటాను. ఎవరది? అదే కోర్టులో పనిచేస్తున్న హాజీ గారి కూతురు. పాపం 18 ఏళ్లే. తన్ని కూడా చంపేశారా? చంపేశారా? పాప మా పిల్ల 4-5 ఏళ్ళగా క్యాన్సర్తో బాధపడుతోంది. ఈ వాచి కొంచెం చూడు, సరిగ్గా నడవటం లేదు. విద్యా పోలీసులు నిన్ను మళ్ళీ తీసుకెళ్లి విచారించడానికి వస్తున్నారనుకుంటా. వాళ్లకు వేరే పని ఉండదుగా. ఊళ్ళో ట్యాక్సీ వాళ్ళని పోలీసులు చితకబాదారు. అలా చేస్తేనే నిజం బయటకు వస్తుంది. ముద్దాయిలు 4-5 ఉండొచ్చని పోస్ట్ మార్టం రిపోర్టు చెబుతోంది. ఆ రోజు ఒక ఎర్ర రంగు జీపాటు వెళ్తోంది, చాలామంది చూశారంట. ఎవరు చూశారంట? నేను విన్నదది. పోలీసులు వెతుకుతున్నారు. కానీ చంపింది ఒక్కడే. అది నీకెలా తెలుసురా? అవును, నీకెవరి మీదైనా అనుమానం ఉందా? అనుమానం కాదు, నిజం. మరి పోలీసులకు ఎందుకు చెప్పలేదు? చెప్పేం లాభం? వాళ్ళకు కావలసింది సాక్ష్యాలు. నాకు అక్కర్లేదు. నిజం నాకు తెలుసు.
ఏంటి విద్యాధరా, ఎక్కడికి వెళ్తారా? పాప దగ్గర ఉండడం కోసం ఓ పని మనిషిని చూస్తున్నాను. నీ కూతురికి మాత్రమేనా? నువ్వో దాన్ని చూసుకో. రేయ్, ఆగరా! పోలీసులతో నువ్వు నా పేరు చెప్పావు కదూ? చెప్పాను, నిజమే. నా పాపని నువ్వే చంపేశావు, నాకు తెలుసు. అనవసరంగా మాట్లాడితే చంపేస్తా. ఏయ్! ఏయ్! నాకు తెలియని విషయాలు నాకు అంటగడితే నిన్ను నిజంగానే చంపేస్తా. ఏయ్! వదలరా! ఏయ్! చంపేస్తా! వదలరా! ఏయ్! వదలరా! ఏయ్! చంపేస్తారా నిన్ను? అమ్మా ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను. తొందరగా రారా, స్కూల్ టైం అవుతుంది. కొంచెం వినొచ్చు కదా. ఎందుకు? నేను వెళ్ళను. ఏయ్ రారా, లేదంటే తన్నులు తింటావు. సరోజిని అక్క ఏం చేస్తున్నారు? ఆ శారదక్క గాని వాళ్ళ పిల్లలు కానీ చూస్తే మీ పని అంతే. మొన్న నేను ఒక్కసారి లోపలికెళ్తేనే నా మీద మండిపడింది. అదంతా నాకు అనవసరం. నేను ఇదంతా శుభ్రం చేయాలనుకున్నాను, చేస్తున్నాను. ఆవిడ అన్నప్పుడు చూసుకుందాంలే. ఈ నెల మీరు మా నాన్నని చూసొచ్చారా? ఉమ్, చూశాను. వచ్చే నెల ఆయన ఇక్కడికి వస్తున్నారు. మ్మ్. అందుకేనా నీ మొహంలో అంత కళ? మణి అన్న వస్తేనే టైం అవుతుంది. ఉండరా నువ్వు. శారదా, కొంచెం ఆగు. మీరు ఊరుకోండి. రోజు కొంచెం రోజుకి ఆగమంటుంటే. నీ నాగడాలు ఎక్కువైపోతున్నాయి. ఎంత ధైర్యం ఉంటే ఇల్లు తెరిచి శుభ్రం చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ? ఏమైంది? ఊరుకోమన్నారా? మంచి పనేగా చేసింది. దీనికి అడిగే ఒళ్ళే మంచి పని చేస్తే కరిచిపోతుంది. కూడా తప్ప? నేనేంటో నా తడాకేంటో చూపిస్తాను. ఏయ్ ఏయ్ సరోజిని, నిన్నే నా పిలిచేది. బయటికి రావే. శారదా, రావే ఏయ్, బయటికి. వద్దు శారదా. పిలిచేది నిన్నే, బయటికి రా. భగవంతుడా, నువ్వే కాపాడాలి. ఏవే, ఏ అధికారంతో నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళావే? అరవకండి, కాస్త చిన్నగా మాట్లాడండి. అరుస్తానే. నీకెంత ధైర్యం ఉంటే ఆ ఇంట్లో కాలు పెడతావే? ఏ అధికారం ఉంటే ఇంటి తాళం తీసి శుభ్రం చేస్తావు? దీనికి అధికారం అక్కర్లేదు. మీతో నాకున్న సంబంధం అలాంటిది. తూ సిగ్గులేందనా. నీకు మాకు సంబంధం ఏంటే? అసలేంటే సంబంధం? అదేదో మీ తమ్ముడిని అడగండి. ఎంత శారదా. ధైర్యమే నీకు? ఏయ్, వద్దు మీరు శారదా. ఊరుకోండి. ఆ? చూసారా చూసారా, ఇది చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే తిరిగి మా ఇంటికి ఎసరు పెట్టిందమ్మా. ఇంకాపుతారా? ఏదో పెద్ద చెప్పొచ్చారు. ఆయన చూడ్డానికి ఒక్కసారి కూడా జైలుకెళ్ళా సరికదా. ఆయన ఒక్కగానొక్క కూతుర్ని వాళ్ళ ఇంట్లో పని మనిషిలా చూస్తున్నారు. ఆయన గురించి కొంచెం ఆలోచించారా? అధికారం చెలాయించడానికి మాత్రం వచ్చేశారు. మీది న్యాయమా? ఏ మాట్లాడరే? ఏదో ఇల్లంతా చెదలు పట్టి పాడైపోతుంటే కాస్త శుభ్రం చేద్దామనుకున్నాను. ఇంకా చేస్తాను. ఓ నెల రోజుల్లో ఆయన తిరిగి వస్తున్నారు. వచ్చాక ఆయనతో కలిసే ఉంటాను నేను. మీరేం చేస్తారో చేసుకోండి. ఆ, అది సంగతి. అదన్నమాట విషయం అలా చెప్పవే. విన్నారుగా, అందరు విన్నారు కదా. అది నిజం. చిన్నప్పటి నుంచి ఆయనంటే నాకెంతో ఇష్టం.
2 నెలలు ఇంకొకరికి భార్యనయ్యాను. ఓ బిడ్డను కూడా కన్నాను. నా భర్త మొహమే నాకు గుర్తులేదు. అలా బ్రతికేశానంతే. నా మనసులో ఇప్పుడే కాదు, అప్పుడు కూడా వారే. మేమిద్దరం ఒకరి కోసం ఒకరం. ఆయన కోసమే నేను బతుకుతున్నాను. అలా జరగడానికి వీల్లేదే. శారదా, నా నువ్వు గుండెలో నోరు మూసుకోవే. ప్రాణం ఉండగా అలా జరగదు. ఊళ్ళో మీరు వాళ్ళంతా ఊరుకోండి. వింటున్నారు. దానికి ఎంత నువ్వు నోరు ధైర్యం మూసుకుని ఉంటే పద. ఆగితే? ఆ? పద. దీన్ని చూస్తాను నేను. ఫోర్ నాట్ వన్ విద్యాధర్ కోసం ఎవరో విజిటర్ వచ్చారు. విద్యాధర్, నీకోసం ఎవరో వచ్చారట. ఎక్కడికి రా వెళ్తున్నావు? ఎందుకు నువ్వు ఇలా కష్టపడి వస్తున్నావు? మన చిన్న గొడవ జరిగింది. అదే మీ శారదక్కతో. నేను చాలాసేపు ఊరుకున్నాను. ఆ తర్వాత గట్టిగానే మాట్లాడాను. అనవసరంగా గొడవలెందుకు? నేను మీ ఇంటికెళ్ళి ఇల్లంతా శుభ్రం చేశాను. లోపలంతా పాడైపోయింది. పాములు, చీమలు, చెదలు, పురుగులు. ఇల్లంతా పాడైపోయింది. నేను కొత్త తాళం తెచ్చేశాను. దానికి మీ అక్కయ్య పోలీస్ కేసు పెడతాను అంది. అవన్నీ నేను వచ్చిన తర్వాత చేయొచ్చు కదా. నేను మీకోసం ఏం చేసినా తప్పులేదులేండి. శ్రీపాపతోనూ మీతోనూ కలిసి నేను ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ఒక ముఖ్యమైన విషయం. శ్రీపాప పెద్దదైందండి. వయసుకొచ్చిందండి. తన్ని చూడ్డానికి వెళ్తే నాకు చూపించలేదు. తిట్టి తరిమేశారు. అయినా చూశానులేండి. దొంగచాటుగా చూశాను. అప్పుడే ఈ విషయం తెలిసింది. పాపం చాలా కష్టపెడుతున్నారండి. అన్ని పనులు తనతోనే చేయిస్తున్నారు. బడికి కూడా పంపించట్లేదు. పరీక్షల్లో మార్కులు కూడా చాలా తక్కువ వస్తున్నాయట. కావాలంటే వంట పని చేశాక చదువుకోమంటున్నారు. తను చాలా చిక్కిపోయింది. పాప బాగా చిక్కిపోయిందా? చిక్కిపోతేనే ఆ నవ్వు మాత్రం అలాగే ఉంది. మామయ్య కూతురు పిల్లల్ని చూసుకోవడానికి బొంబాయి ఎక్కడ పంపిస్తారని భయపడుతోంది. ఏ? పాపనెక్కడికి పంపొద్దు. నేను రమ్మన్నాను. తనే భయపడుతోంది. వాళ్ళేమైనా గొడవ పెడతారేమోనని భయపడుతోంది. ఎందుకు? కాలం అలా అయిపోయింది. అమ్మాయిల్ని తీసుకెళ్లి అమ్మేస్తున్నారట. నా పాపలాగా అలా ఎన్నో జరిగాయి. ఆలోచిస్తా కూర్చాక భోంచేవయ్యా. ఏంట్రా అంత ఎక్కువగా తిన్నావా? మీ ఆడొచ్చి ఏం చెప్పిందిరా? ఇట్లా ఒక అందగతిని ఇంట్లో పెట్టుకుని ఎందుకురా ఇక్కడ పడి ఏడుస్తున్నావు? నీకు అసలు వద్దా చెప్పు, మేం చూసుకుంటాం. తిననప్పుడు ఎందుకురా తీసుకుంటావు? ఇంకోళ్ళు ఎవరైనా తింటారుగా. ఈడు తినడు, ఇంకోహని తిన్నవాడు. ఇప్పుడెందుకు ఊరికెళ్ళాలనుకుంటున్నావు? సరోజిని ఏదైనా చెప్పిందా? కూతురు కోసం. అరే,
నువ్వు గట్టిగా ఒక నెల కూడా ఇక్కడ ఉండవు. పెరోల్ అప్లికేషన్ పెట్టినా అది వచ్చేసరికి నెల అవుతుంది. అది వచ్చేలాగా నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. ఏమంటావు? ఒక నెలగా త్వరగా గడిచిపోతుంది. ఏంటి? సూపర్ నెట్ పంపనాడా? నేను అప్పుడే చెప్పానుగా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా కూతురి గురించి ఆలోచించి అరే నా విషయం తీసుకోవయ్యా. నాకు భార్య, 2 పిల్లలు, రోగంతో బాధపడుతున్న అమ్ముంది. నాకు ఇంకా 4 సంవత్సరాల శిక్ష ఉంది. నీకైతే నువ్వు వచ్చే నెల వెళ్ళిపోతున్నావు. తర్వాత నీ బిడ్డతో ఆనందంగా ఉండొచ్చుగా. యదవనస నిద్ర కూడా పోనీరు. నా పాపను ఒక్కసారి చూడాలని. పడుకో పడుకో, ఎవరు వస్తున్నారు? ఏంటి డెకరేషన్ చాలంటారా? పాసామాల గదికి డెకరేషన్ ఎందుకు సార్? అరే ఆగస్టు 15 కదయ్యా ఈరోజు. నువ్వు అలా అంటావేంటి? అన్ని గదులు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఏమంటారా గోవింద్? ఈ పేపర్లు సరిపోవేమో సార్. మీకేం కావాలని అడగండి, నేను తెప్పిస్తాను. కృష్ణ, మీ డ్రామా ఏమిందిరా? రిహార్సల్ నడుస్తుంది సార్. అంజిగాడు హీరోయిన్ గా ఎత్తనాడు. అంటే మీ హీరోయిన్ మంచి వస్తాదనమాట. మన ఎస్పీకి మతిపోయినట్టుంది. జైల్లో ఆగస్టు 15 జరపడం ఎందుకు? డబ్బు దండగా. వీళ్ళకి ఇదే కదా పండగ. వీళ్ల కోసం ఎందుకురా జైల్లో చేయటం ఇవన్నీ? డ్రామా మాత్రం చాలా బాగా వస్తుంది. చాలు చాలు, అందరూ వెళ్ళి స్నానాలు చేయండి. దెబ్బలేమైనా తగిలాయా? రండి రండి. పాపా పాపా పడతావు, జాగ్రత్త, ఉరకొద్దు.
ఈ రోజల్లా వాయిస్తూ ఉంటారా ఏంటి? పొద్దెకి పోతోంది, త్వరగా వెళ్దాం పదండి. నువ్వు కూడా వినొచ్చు కదా, ఎంత బాగా వాయిస్తుందో. మనం కూర్చుంటే బండి దొరకదు. ఓ త్వరగా రండి. సరే వస్తున్నాను. కళ్ళు లేకుండా నువ్వు టైం ఎట్టా కరెక్ట్గా చెప్తున్నావే. ఆ? దాని కళ్ళెందుకు? ఎండ నెత్తి మీదకి రాగానే చూసి. 1 గంట అవుతుందని అర్థం. బుజ్జి, హ్మ్? నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇది వాయిస్తూ ఉండమ్మా. హ్మ్. జాగ్రత్త, బయటికి వెళ్ళొద్దు. హ్మ్. నువ్వు టైంకి భోజనం చెయ్యి, అర్థమైందా? హ్మ్. మర్చిపోవద్దే. మీరు క్షేమంగా వెళ్ళిరండి, నాకెందుకు భయం? నేను చెప్పిన మాట మా పాప వెనకేం చేస్తుంది? తప్పకుండా వింటుంది. నా మామూలు ఆమ్, ఆ, ఆ. అమ్మా జాగ్రత్తగా ఉండు, ఆ. ఎండలో వెళ్ళొద్దు. హ్మ్. ఆ. రేయ్, ఇలా రారా. ఇక్కడికి వచ్చి నిలబడు. ఏం చూస్తున్నావురా అక్కడ? నేనక్కడ దీంతో పోతద్దం, దీన్ని ఎప్పుడో ఒకసారి నేను పగలగొట్టేస్తాను. ఎప్పుడు చూసినా ఈ అద్దంతోనే ఉంటాడు. నీకిక్కడ ట్రీట్మెంట్ బాగుందిగా, ఎవ్వరికీ లేని సౌకర్యాలన్నీ నీకున్నాయి. ఆ ఎస్పీకి చెప్తానులే. పో, పోరా. ఎవరు? ఎవరక్కడ? ఎవరని అడుగుతున్నా పాపా. నిన్ను ఏంటి నాన్న? ఎవరు వచ్చారమ్మా? ఎవరు కాదమ్మా, అనేది? ఎవరో వచ్చారు. శబ్దం నాకు వినపడింది. నువ్వు కొంచెం చూసిరామ్మా. ఆ, ఎవరు? ఎవరో బయట వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఎప్పుడు? ఇప్పుడే ఆ, బాగా శబ్దం వినపడింది. ఆ. ఇప్పుడే ఆదపరిచి నిద్రపోయాను. ఆ? ఇక నిద్రపోకూడదు. ఇప్పటి నుంచి మనం ముద్దు నిద్రపోకూడదు. మన పాప పెద్దదైంది కదా. ఎవరో వచ్చారని నాన్న చెప్తున్నారు. ఎవరై ఉంటుంది?
పాపా పాపా ఆ నువ్వెక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. అక్కడ ఎవ్వరు లేరు. మీకు అలా అనిపించింది అంతే. కాదమ్మా, ఎవరో వచ్చారు. మన కుక్క అరిచింది. అది ఆకలితో వచ్చి ఉంటుంది. మధ్యాహ్నం అయింది కదా, నేను దానికి ఏమైనా తీసుకొస్తాను. నా కూతుర్ని నువ్వే కాపాడాలి భగవంతుడా. దేవుడా. ఇంటికెళ్ళే టైం దగ్గర పట్టడం వల్ల నీకు నిద్ర పట్టడం లేదా? పడుకొని నిద్రపోరా. ప్రియమైన నా సరోజిని, గట్టిగా చదవాలా? చదవండి సార్, మేం కూడా వింటాం. వద్దులే, వాడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. ఆ, ఆ. పాండురంగడు, సత్యభామ, కన్నయ్య, సోమశేఖర్, ఇదిగో శ్రీదేవి, హంసానంది, ఇటు ఇవ్వండి. పురుషోత్తమరావు, జానకి రామయ్య, సత్యభామ, శ్రీదేవి, అనురాధ. ఇవాళ కూడా నీకేమి రాలేదమ్మా. నీ పేరుకేమైనా ఉత్తరాలు వస్తే నేనే ఇంటికి తీసుకొచ్చిస్తాను. వెళ్ళమ్మా. ఇంకో 2 ఉత్తరాలున్నాయా సరోజిని? నీకు ఉత్తరం వచ్చింది. ప్రియమైన సరోజిని, నేను 2-3 రోజుల్లో ఊరికొస్తున్నాను. ఎస్పీ సార్ నాతో ఈ విషయం చెప్పారు. అందువల్ల నువ్వు వచ్చే ఆదివారం నా దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు మన పాపను కూడా తీసుకురా. ఇక నుంచి కలిసి మన ముగ్గురం ఒకే ఇంట్లో ఉంటున్నామని పాపతో చెప్పు. మనం గుడికెళ్ళి పెళ్లి చేసుకుందాం. నేను ఊరొచ్చిన తర్వాత జనాలు నానా మాటలంటారు. అందుకే మన పెళ్ళి ఇంకెక్కడైనా చేసుకుందాం. మిగిలిన విషయాలు వచ్చిన తర్వాత మాట్లాడతాను. పాపం తీసుకుని రావడం మర్చిపోవద్దు. ఇట్లు నీ మణి. నిన్ను వదిలేయాలా? నిన్నేమీ చెయ్యంలేవే. వదా ఏమైందిరా? ఏమైంది?
ఎందుకు ఏడుస్తున్నావు? విద్యాధర, ఏమైందిరా? నువ్వు లే, లే ముందు లే, ఏడవకు. లే, లే చెప్తాను, లే. పాపా అయ్యో పాపా అయ్యో దేవుడా అయ్యో పాపా పాపా అయ్యో అయ్యో పాపా ఏంట్రో అందరికీ ఒళ్ళు బాగా బలిసింది. ఆ, నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేదా? ఏంట్రా అట్లా చూస్తున్నావు? కొట్టొద్దు. ఆపండి, ఆపండి. ఏమైంది? కాపాడండి సార్, ఆ పాపని కాపాడండి. అసలు ఏమైంది విద్యాధర? సార్ ఏమీ లేదు సార్, కారణమే లేకుండా నన్ను కొట్టాడు సార్. వీడికి పిచ్చెక్కింది సార్. పిచ్చి నీకేరా, నిన్ను చంపేయగలరా? ఏమంటున్నావు నువ్వు? పసిపిల్లని కూడా చూడకుండా ఈడ పాపని నాశనం చేశాడు సార్. పాప బిడ్డ కాలి బూడిదయ్యేలాగా కాపాడండి సార్. పిల్ల? ఏ పిల్ల? నీకు తెలీదా? నిప్పు పెట్టి ఇక్కడికి వచ్చి నువ్వు ఆగవే. అబద్ధం ఆడుతున్నావా? ఆగు, నువ్వు ఏ పాప గురించి మాట్లాడుతున్నావు? ఈ గోడవతల ఆ కళ్ళు లేని వాళ్ళకి ఒక పాపుంది సార్, మీనా. ఆ పిల్లని చంపేశాడు సార్. చంపాడు? ఏంటి సార్ ఇది? ఏంటో అనేది? నేను చూపిస్తాను సార్, నాతో రండి. రండి సార్, రండి. ఇది చూసారా? ఇందులోంచి చూడండి, చూడండి. పాప ఆ పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు సార్. చూడండి, చూడండి సార్, ఒక్కసారి చూడండి. మొత్తం కాలిపోయింది సార్. అవును సార్, మీరు చూడండి. సరిగ్గా కనిపించాలంటే నా ఐలెన్స్ ఎక్కడ పడిపోయింది, ఎక్కడో పోయింది. నా లెన్స్ తీసుకుని రమ్మని చెప్పండి సార్. ఏంట్రా చూస్తున్నారు? నా ఐలెన్స్ తీసుకురండి, వెళ్ళి తీసుకురండి రా, తీసుకురండి. ఒక్కొక్కరు చూడండి. పాపం వాడి ఏడుపు వింటున్నారా సార్? ఏంటి సార్, మీకు వినపట్టం లేదా సార్? వినపడుతోంది. అయితే మీరు చూడండి. ఐలెన్స్ లేకపోయినా చూడొచ్చు. చూడండి. ముందు మనం ఐలెన్స్ ఎక్కడ పడ్డాయో చూద్దాం, తర్వాత ఇక్కడికి వద్దాం. అవును, ఐలెన్స్ కావాలి. అది ఉంటేనే సరిగ్గా కనిపిస్తుంది. మీరందరూ కలిసి వెతికి పెట్టండి. ఎక్కడ పోయిందబ్బా? ఇదిగో.
ఇప్పుడు కూడా ఎందుకమ్మా భయపడుతున్నావు? ఇక మీ మామయ్య గాని పోలీసులు గాని మనల్ని ఏమీ చేయలేరు. మీ నాన్నని మనతో తీసుకెళ్దాం. కూతురు తండ్రితో ఉండాలనుకుంటే ఎవ్వరూ ఏం చేయలేరు. నువ్వురా. ఒక రకమైన డిప్రెషన్ అనుకోవాలి. అంటే కొంచెం సైకిక్ ప్రాబ్లం అనుకోవచ్చు. చాలా కాలం ముందే ఇది మొదలై ఉంటుందని నా అనుమానం. మీ కేస్ ఫైల్లో ఇవేవీ లేవా? లేదు. చూడు విద్యాధర్, ఈ ఇంటికి వెళ్ళవా? నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరొచ్చారో చూడు. మన కూతురు శ్రీపాప. నాన్న, ఏంటలా చూస్తున్నారు? గుర్తుపట్లే? తీసుకురమ్మని ఉత్తరం రాశారుగా. ఉన్నంత కాలం ముగ్గురం కలిసి ఉందామన్నారు. ఎవరు?